2 రోజుల పర్యటన నిమిత్తం ఏపీ మంత్రి లోకేష్ నిన్న రాత్రి అక్కడికి చేరుకున్నారు. ఇవాళ రేపు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. కాసేపట్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో లోకేష్ సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘవాల్ను కలుస్తారు. రేపు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ కానున్నారు. ఆ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని టోనీతో లోకేష్ సమావేశమవుతారు. మొన్నటికి మొన్న తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించారు. తర్వాత రైతులకు పరామర్శ పేరుతో పొదిలిలో రచ్చ చేశారు. ఇప్పుడు ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో మరోసారి రగడకు సిద్దమయ్యారు. అది కూడా స్వయంగా ప్రధాని పాల్గొననున్న యోగా దినోత్సవానికి ముందు. ఇది మాజీ సీఎం వైఎస్ జగన్ తీరు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న సర్వేలు నమ్మి బెట్టింగులు పెట్టి డబ్బులు పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2024 ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగులు జరిగిన సంగతి తెలిసిందే. నాగమల్లేశ్వరరావుతో పాటు సత్తెనపల్లికి చెందిన ప్రముఖ వైద్యుడొకరు పెద్ద మనుషులుగా ఉంటూ బెట్టింగ్ సొమ్ములను తమ దగ్గర ఉంచుకున్నారు. ఫలితాల తర్వాత గెలిచిన వాళ్లకు వీళ్ల డబ్బు అప్పగించాలి. అయితే ఆరా మస్తాన్ సర్వే తర్వాత నాగమల్లేశ్వరరావుకు ఆశ పుట్టింది. స్వయంగా వైసీపీ నాయకుడైన ఆయన మళ్లీ జగన్ సీఎం అవుతారంటూ 1.5 కోటి పైగా సొమ్మును బెట్టింగ్లో పెట్టారు. అయితే వైసీపీ ఓడిపోవడంతో మొత్తం డబ్బు కోల్పోయారు. ఇక గ్రామంలో తలెత్తుకుని తిరగలేనని భావించిన నాగమల్లేశ్వరరావు గత ఏడాది జూన్ 6న గుంటూరు జిల్లా పాలడుగు అడ్డరోడ్డు వద్ద పురుగుమందు తాగి మరణించారు. స్థాయికి మించి కోట్లలో బెట్టింగులు కాయడమే ఆయన ఆత్మహత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. అప్పులు తీర్చే మార్గం లేదనే ఆందోళనతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. నాగమల్లేశ్వరరావు మరణం తర్వాత ఆయన భార్యాపిల్లలు కూడా గ్రామంలో ఉండట్లేదని, ఆమె పుట్టింట్లో ఉంటున్నట్లు తెలిసింది. అయినా జగన్ పరామర్శకు ఎందుకు వస్తున్నారోనని రెంటపాలెంలో చర్చించుకుంటున్నారు. వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక సూత్రధారి మాజీ సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. విదేశాలకు పరారవుతుండగా చెవిరెడ్డిని అత్యంత నాటకీయంగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలించారు. నేడు ఏసీబీ కోర్టులో వైసీపీ నేతను ప్రవేశపెట్టనున్నారు. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఒక్కొక్క అనుమానితుడిని పిలిచి సిట్ అధికారులు విచారించడంతో మద్యం ముడుపులతో చెవిరెడ్డికి ఉన్న లింకులు బయటకొచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేసులో 38వ నిందితుడిగా చేర్చారు. దీంతో అరెస్టు తప్పదని భావించిన ఆయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన మిత్రుడు బినామీ వెంకటేష్ నాయుడుతో కలిసి పక్కా పథకం రచించారు. ఇద్దరూ విదేశాలకు పరారయ్యేందుకు సిద్దమయ్యారు. ముందు శ్రీలంకకు వెళ్లి అటు నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోయేందుకు రహస్యంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ముందే ఈ విషయం పసిగట్టిన సిట్ అధికారులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం తెలియని చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు తమ పథకంలో భాగంగా మంగళవారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్పోర్ట్లోనే వారిద్దరిని నిర్బంధించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిట్ అధికారుల బృందం బెంగళూరుకు చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పోలీసుల నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కుంటిమద్ది హెలీప్యాడ్ ఘటనకు సంబంధించిన కేసులో వారం రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని రామగిరి సర్కిల్ పోలీసులు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్యను పరామర్శించేందుకు ఏప్రిల్ 8న మాజీ సీఎం జగన్ వచ్చిన సమయంలో హెలీప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. అక్కడ నానా రచ్చ చేసి జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. తోపుదుర్తి సహా పలువురిపై కేసు నమోదు చేశారు. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును అప్పట్లో ఆశ్రయించగా ఆయనకు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి విచారించాలని, దర్యాప్తునకు సహకరించకుంటే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వడంతో తోపుదుర్తి గత నెల 16న పోలీసుల ఎదుట హాజరయ్యారు. కానీ వారి ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే ఇటీవల రామగిరి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారం వివాదాస్పదమైంది. బాధితురాలను పరామర్శించేందుకు చలో పేరూరు పేరిట ఈ నెల 12న తోపుదుర్తి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించినా బల ప్రదర్శన చేపట్టారు. దీంతో తోపుదుర్తితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని ఈ నెల 13న పోలీసులు 41A నోటీస్ ఇచ్చారు. అయితే అరెస్టు భయంతో ఆయన పోలీసుల కళ్లుగప్పి శంషాబాద్ చేరుకుని విమానంలో ముంబై వెళ్లిపోయారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. 2 కేసుల్లో ఉచ్చు బిగుసిపోవడంతో ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ప్రచారం కోసం నేటి నుంచి వికసిత్ సంకల్ప్ సభలు నిర్వహించనుందని ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ప్రారంభమై 3 రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈ సభలు కొనసాగుతాయని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హాజరవుతారని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు 4వ సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నను మరోసారి విచారించేందుకు అవసరమైతే వీరందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించేందుకు సిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభాకర్ రావు ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశారన్న అంశాన్ని ఇవాళ నిర్ధారించుకోవాలని అధికారులు సిద్దమైనట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు ఆదేశాలతో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ప్రణీత్ బృందం ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు చేరవేసిందని, ఆయన ఈ సమాచారాన్ని బీఆర్ఎస్ నాయకత్వానికి అందించేవారని సిట్ విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఇక ఇదే కేసులో వాంగ్మూలం నమోదు కోసం బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులను నేడు విచారణకు రావాలని సిట్ పిలిచినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ప్రభాకర్ రావు బృందం ట్యాప్ చేసిందని, ఆర్థిక సాయం అందకుండా అడ్డుకోవడంతో పాటు వ్యూహాలను తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టిందని బీజేపీ నేతలు గతంలోనే ఆరోపించారు. అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ సర్కార్, ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండాయి. దీంతో తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్ నిఘా వేసినట్లు తెలిసింది. ఆమె కదలికలు, ఫోన్ సంభాషణలను ఎప్పటికప్పుడు ఆరా తీసినట్లు స్పష్టమైంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. వెరసి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. షర్మిల మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరికొందరు రాజకీయ నాయకుల ఫోన్లను అప్పటి ఎస్ఐబీ అబ్జర్వేషన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. తన ఫోన్ ను తెలంగాణ ఎస్ఐబీ అధికారులు ట్యాప్ చేశారని షర్మిల ఆరోపించారు. జగన్ హయాంలో ఏపీలోనూ భారీ స్థాయిలో ఫోన్లపై నిఘా ఉంచినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో సొంత పార్టీ నేతలు కూడా నేరుగా ఫోన్లలో మాట్లాడుకోవడానికి భయపడేవారు. వాట్సాప్, ఫేస్ టైమ్ వంటి యాప్లు ఉపయోగించుకునేవారు. స్మార్ట్ ఫోన్లు కాకుండా పాతకాలపు బటన్ల ఫోన్లు వాడిన వారు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలోనూ విచ్చలవిడిగా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వైఎస్ షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణలో షర్మిల రాజకీయ అరంగేటం అప్పటి ఏపీ సీఎం జగన్ కు ఎంతమాత్రం ఇష్టం లేదు. అదే సమయంలో ఇరువురి మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా చెల్లెలి ఫోన్ పై నిఘా పెంచినట్లు తెలిసింది. షర్మిలతో పాటు ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంటే వారందరి సెల్ ఫోన్లపై ఎస్ఐబీ నిఘా పెట్టినట్లు సిట్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తుంది. షర్మిలకు సంబంధించి ఒక కోడ్ నేమ్ వాడారని, షర్మిల కదలికలు, సంభాషణలు అన్ని రికార్డు చేసి నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పంపించారని తెలిసింది. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నగరాల్లో క్లాత్ బ్యాగ్లు వినియోగాన్ని పెంచాలని చెప్పారు. అలాగే 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీపై తుది పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మొదటగా 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పరిశీలించారు. మొదటి దశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సర్క్యులర్ ఎకానమీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని చెప్పారు. యోగా వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యతా స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ సందేశంతో కూడిన లేఖను మంగళవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమన్న మోదీ శరీరం, మనసు మధ్య సంపూర్ణ
సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందని అన్నారు. అంతేకాకుండా సమగ్ర, ప్రశాంత, సంతృప్తికరమైన జీవనశైలి వైపునకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. శారీరకంగా, మానసికంగా సాధికారత పొందిన పౌరులు దేశ నిర్మాణంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తారని మోదీ చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో యోగా ఒక శక్తివంతమైన సాధనమన్నారు. యోగా ద్వారా మనం స్వావలంబన, అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన జాతీయ సంకల్పాన్ని మరింత బలంగా, వేగంగా సాధించగలుగుతామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జరిగే ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ మహోత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా బహిరంగ ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పంచాయతీ భవన్, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. దీనివల్ల పిల్లలు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు యోగా ప్రయోజనాలు పొంది ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోగలగరని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. భారత నౌకాదళం అమ్ముల పదులో మరో అస్త్రం చేరనుంది. సముద్ర గస్తీ, అన్వేషణ, సహాయ కార్యక్రమాలకు ఉపయోగించేలా రూపొందించిన తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ అర్నాల నేడు జలప్రవేశం చేయనుంది. విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ లో జరిగే ఈ కార్యక్రమానికి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షత వహిస్తుండగా తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ డిజైన్ చేసి తయారు చేసింది. పీపీపీలో భాగంగా ఎల్ఎన్టీ షిప్ బిల్డర్స్ దీనికి సహకారం అందించింది. ఈ తరహా నౌకలు మొత్తం 16 తయారు చేయాలని నేవీ నిర్ణయించింది. అందులో అర్నాల మొదటిది. మహారాష్ట్రలోని చారిత్రాత్మక అర్నాల కోటకు గుర్తుగా దీనికి ఈ పేరు పెట్టారు. గత నెల 8న దీన్ని నేవీ చేతికి అందించగా విశాఖలో ఇవాళ జల ప్రవేశం చేయిస్తున్నారు. అర్నాల 77.6 మీటర్ల పొడవు, 1490 టన్నుల బరువు ఉన్నట్లు నేవీ అధికారులు తెలిపారు. రాజధాని అమరావతిలో 2 కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కేంద్ర సచివాలయం, కామన్ సెంట్రల్ సెక్రటరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్స్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. కూటమి ప్రభుత్వ చొరవతో రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఈ శుభవార్త వినిపించింది. పెండింగ్ లో ఉన్న ఈ 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను 2,787 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు సంబంధించిన అనుమతులను కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ నిన్న జారీ చేసింది. ఇందులో జీపీఆర్ఏకు 1329 కోట్లు, సిఎస్ఎస్ కు 1458 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఐనవోలు గ్రామంలో గతంలోనే 17 ఎకరాలకు సిఆర్డీఏ కేటాయించింది. ఇప్పుడు మరోసారి అదే ప్రాంతంలో వీటి కోసం భూములు కేటాయించడానికి సిద్దమైంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో పనులు చేపడతారు. రాష్ట్రాల రాజధానుల్లో ఈ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేస్తుంది. 2018లోనే వీటికి నిధులు మంజూరు కావాల్సి ఉన్నప్పటికీ ప్రతిపాదనల అనంతరం ప్రభుత్వం మారడంతో పెండింగ్ లో పడ్డాయి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోలేదు. దీంతో రాజధానిలో నిర్మాణాల ప్రసక్తే లేకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధిత శాఖలతో సంప్రదించి ప్రతిపాదనల ఆమోదానికి కృషి చేశారు. ఈ ప్రాజెక్టుల మంజూరుతో అమరావతిలో కేంద్ర మౌలిక అవసరాలకు సంబంధించిన నిర్మాణం వేగవంతం కానుంది. దీంతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలు గత వైసీపీ సర్కార్ నిర్వాకం కారణంగా కొరగాకుండా పోయాయి. ప్రచార ఆర్భాటం కోసం ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో కనీస వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వైసీపీ మరో ఏడాదిలో అధికారం కోల్పోతుందనగా హడావుడిగా 5 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ నుంచి అనుమతులు తీసుకువచ్చారు. అయితే ఈ అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీలకు అవసరమైన భవనాలు నిర్మించలేదని, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు లేవని పేర్కొంటూ తొలుత ఆయా కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. అయితే అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చింది. ఇక అలా అనుమతులు తెచ్చుకునే సమయంలో ఆయా కాలేజీలకు 2 నెలల్లో భవనాలు పూర్తి చేస్తామని, ఫ్యాకల్టీని నియమిస్తామని, క్లినికల్, నాన్ క్లినికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో
ఎన్ఎంసీ ఆ 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు కండిషనల్ గా అనుమతులిచ్చింది. కానీ ఆ తర్వాత ఎన్ఎంసీ పెట్టిన కండిషన్లపై వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. దీంతో ఆయా కాలేజీలు ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టుగా మారాయి. ఆయా కాలేజీల్లో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టకపోవడం, ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడంతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కొరత ఉండడంతో ఎన్ఎంసీ అధికారులు తాజాగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్ఎంసీ లేఖ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సెక్రటరీ డాక్టర్ మంజుల, డిఎంఈ డాక్టర్ నరసింహం ఆగమేఘాల మీద నిన్న ఢిల్లీకి పరుగులు తీశారు. ఇవాళ ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొని 5 కాలేజీల్లో ఇప్పటి వరకు చేసిన పనులు, ఫ్యాకల్టీ నియామకం గురించి వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించకుండా సంఘటితంగా పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ఆర్థిక సహాయం, అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వీలుగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్రానికి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు కలిగే అనర్థాలను వివరిస్తూ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ ఇవ్వనున్నారు. పీపీటీ అనంతరం ప్రాజెక్టుపై ఎంపీల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇక ప్రాజెక్టుకు ఎటువంటి సహాయం చేయరాదని కోరుతూ కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో కలిసి లేఖ రాసే అవకాశాలున్నాయి. ఇక బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం విధి విధానాలు జారీ చేయరాదని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ కు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాలు నిన్న లేఖ రాసిన ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనకాడబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 3 అధికారులతో ఒక కమిటీని నియమించారు. గోవుల సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ కమిటీని కోరారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఈ కమిటీలో ఉన్నారు. గో సంరక్షణపై రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలకు భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారని, కానీ వాటి సంరక్షణకు తగినంత స్థలం లేకపోవడం, ఇతర సమస్యలతో అవి ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో తొలుత 4 ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎన్కేపల్లి, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలన్నారు. వేములవాడలో కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబర్చాలని సీఎం సూచించారు. వేములవాడ సమీపంలో 100 ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలన్నారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన విధాన పత్రాన్ని అధికారులు సీఎంకు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 38 మందికి సోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిన్న కొందరికి ఈ నోటీసులు అందగా ఇవాళ మిగిలిన వారికి చేరనున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారకులుగా భావించే 17 మందిపై నేరపూరిత కేసులో విచారణ చేపట్టాలని, 33 మందిపై శాఖాపరమైన చర్యలు, పదవి విరమణ చేసిన 7గురికి నిబంధనలు అనుసరించి పెన్షన్లో కోత విధిస్తూ జరిమానాలు వేయాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మొత్తం 57 మందిపై చర్యలకు సిఫార్సు చేయగా ఒక్కొక్కరిపై 2-3 కేసులు ఉండడంతో అంతా కలిపి 38 మందిగా గుర్తించి నోటీసులు ఇచ్చే పని ప్రారంభించారు. తమరిపై వచ్చిన అభియోగాలపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వండి అని అందరికీ ఒకే నమూనాలో నోటీసులు పంపారు. ఈ నోటీసులకు వారంలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ అందిన తర్వాత దాన్ని పరిశీలించి క్రిమినల్ కేసులు పెట్టాలా, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా, పెన్షన్లో కోత విధించాలా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో తెలంగాణ పోలీస్ విభాగం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కేసుల్లో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టడం లేదని, విదేశాల నుంచి కూడా అరెస్టు చేసి తీసుకువస్తున్నామన్నారు. గత ఏడాది 30,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయానికి వచ్చిన డీజీపీ విలేకరుల సమావేశం
సమావేశంలో మాట్లాడారు. సైబర్ నేరాల కేసుల్లో గత ఏడాది 185 కోట్లను బాధితులకు ఇప్పించగా ఇటీవల జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 50 కోట్లు ఇప్పించామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం బంగ్లాదేశ్, దానికి ఆనుకొని పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడనుంది. ఇదే సమయంలో గుజరాత్ పరిసరాల్లో నిన్న మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో దేశంలో గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 2 రోజుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ల వరకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల మంగళవారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో చెరువులను తలపిస్తున్నాయి. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిపాల్పూర్ ఏరియాలోని ఓ కూడలిలో వరద నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహాదేవ్ రోడ్, వీడి మార్గ్, నోయిడా సెక్టార్ 11 తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం కుంభవృష్టి పడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచుకొట్టాయి. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ వెంటనే భారీగా వర్షం మొదలైంది. మహిపాల్పూర్ ఏరియాలో రోడ్లపై వరద నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాత నుంచి విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు, వెనక్కి మళ్లించడాలు, అత్యవసర ల్యాండింగ్ వంటివి ఆందోళన రేపుతున్నాయి. వరుసగా మరిన్ని ఘటనలు జరుగుతున్నాయి. నిన్న వివిధ కారణాలతో 8 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అందులో 6 సర్వీసులు అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ రకం విమానాలే కావడం గమనార్హం. అలాగే ఢిల్లీ నుంచి ప్యారిస్ నుంచి ఢిల్లీ సర్వీసులను సాంకేతిక సమస్యలతో రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం పలు దేశాల గగనతలాన్ని మూసివేయడంతో లండన్ నుంచి అమృత్సర్ కు రావాల్సిన AI-170 విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. ఇక విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన మరో సర్వీస్ కూడా రద్దయింది. అహ్మదాబాద్ లో టేకాఫ్ అవుతూ కూలిపోయిన AI-171 విమానం స్థానంలో AI-159 కోడ్తో సోమవారమే ఈ సర్వీసును ప్రారంభించడం గమనార్హం. ఇక విమానంలో తనిఖీల కారణంగా జాప్యం జరగడం, అప్పటికే పైలట్లు, ఇతర సిబ్బంది విధుల సమయం ముగియడంతో ముంబై టు అహ్మదాబాద్ విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఢిల్లీ టు దుబాయ్, ఢిల్లీ టు వియన్నా, లండన్ టు బెంగళూరు విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. మరోవైపు దేశవ్యాప్తంగా విమానాల షెడ్యూల్లో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. మరోవైపు అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాద ఘటనతో పాటు ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలకు ఉపక్రమించింది. విమానాల నిర్వహణ, భద్రతపై దృష్టి పెట్టాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించింది. అంతేకాకుండా చర్యలను కఠినతరం చేయాలని సూచించింది. ప్రధాని మోదీ కెనడా పర్యటన సందర్భంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు ఆకస్మిక దాడికి కుట్ర పన్నారు. G7 సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం కెనడాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అల్బెర్టా రాష్ట్రంలోని కల్గరీ నగరంలో నిరసన తెలిపేందుకు ఖలిస్తానీ వేర్పాటువాదులు గుమికూడారు. ఈ కార్యక్రమాన్ని మోదీకి వ్యతిరేకంగా ఆకస్మిక దాడిగా వేర్పాటువాదులు అభివర్ణించుకున్నారు. ఈ సందర్భంగా హింసాత్మక నినాదాలు చేశారు. మోదీ రాజకీయాలను చంపేయండి అంటూ కెనడా ప్రధాని మార్క్ కార్నీకి నిరసనకారులు పిలుపునిచ్చారు. అలాగే భారత రాజకీయాలను చంపేయండి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరసనకారులు పిలుపునిచ్చారు. కొందరు నిరసనకారులు దూకుడుగా దూసుకొచ్చి త్రివర్ణ పతాకాన్ని కింద పడేసి తొక్కారని, చించివేశారని కెనడా జర్నలిస్టు డానియల్ తెలిపారు. 6 ఫర్ జస్టిస్ సంస్థ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఖలిస్తానీ వేర్పాటువాదుల తీరును సిక్కు సంఘాలు ఖండించాయి.